యాక్చువల్లీ ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను ఈ టాపిక్ పైన వీడియో. బట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఎనఫ్ ఎవిడెన్సెస్ టు సపోర్ట్ మై వీడియో. పేషెంట్స్కి వచ్చే కామన్ డౌట్, ఏది మంచి టూత్పేస్ట్, ఏ టూత్పేస్ట్ వాడితే మంచిది అని అడుగుతూ ఉంటారు. సో దీని గురించి మనం తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శిల్పా ప్రవీణ్, స్పెషలిస్ట్ డెంటిస్ట్, హైదరాబాద్. సో మార్కెట్లో ఈ మధ్య చాలా వైడ్ రేంజ్ ఆఫ్ టూత్పేస్ట్ వచ్చేసాయి. ఇప్పుడు దాంట్లో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో అని అర్థం కావట్లేదు. అండ్ ఈ మధ్య వచ్చే కొత్త ట్రెండ్ ఏంటంటే ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ టూత్పేస్ట్. సో దే క్లెయిమ్ దట్ ఇట్స్ కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుతున్నాము అది ఇది అని అంటుంటారు. అఫ్ కోర్స్ దానిలో ఎంతో అంత నిజం ఉంటుంది. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్పెషలీ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ నేను ఇవాళ అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చూసిన పేషెంట్స్ ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ టూత్పేస్ట్ జరిగిందో అప్పటి నుంచే వాళ్ళకి ఇష్యూస్ స్టార్ట్ అవడం అన్నీ మొదలయ్యాయి. పళ్ళు అరిగిపోవడం కానీ, డిస్కలరేషన్ కానీ, గమ్స్ హర్ట్ అవ్వడము. తర్వాత ద మెయిన్ కంప్లైంట్ దే కమ్ హియర్ విత్ సెన్సిటివిటీ అండ్ బ్లీడింగ్ గమ్స్. సో కొంతమందికి ఏంటంటే క్యాల్కులస్ అంటే గారు పట్టడం వల్ల అది కూడా బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. బట్ నేను మాట్లాడుతున్న పేషెంట్స్ ఎవరు అంటే వేరే ఏమి ఇష్యూస్ లేని వాళ్ళు, ఓన్లీ టూత్ పేస్ట్ మార్చడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రమే వాళ్ళు అడ్రస్ చేస్తున్నాను. సో ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ టూత్పేస్ట్ లోని కెమికల్ ఫ్రీ అయినప్పటికీ వాటి పార్టికల్ సైజు చాలా, అంటే ఆ క్రైటీరియా మీట్ అవ్వదు, స్టాండర్డ్ క్రైటీరియా అవి మీట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే ఎంత పార్టికల్ సైజ్ పెద్దదైతే అంత అరుగుదల ఉంటుంది. సో ఈ బ్రష్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎనామిల్ అన్నది అరిగిపోతూ ఉంటుంది. ఎనామిల్ అరిగిపోతే పన్ను ఈజీగా పాడైపోతుంది. ఇట్స్ ప్రోన్ టు క్యావిటీస్ అండ్ ఇట్స్ ప్రోన్ టు అట్రిషన్. నెక్స్ట్ లేయర్ నుంచి మనకి డెంటిన్ అని ఉంటుంది, నెక్స్ట్ లేయర్ నుంచి చాలా సాఫ్ట్ గా అయిపోతూ ఉంటుంది టూత్ స్ట్రక్చర్. ఓన్లీ ఎనామిల్ ఇస్ ద హార్డెస్ట్. నేను దీనిపైన చాలా వీడియోస్ ఇదివరకు చేస్తున్నాను, యూ కెన్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ రిఫర్ దోస్ వీడియోస్. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ వలన చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. I don't want to pick up the brand names and all that, but almost all herbal and ayurvedic toothpaste have these issues. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీకు వైట్ కలర్ టూత్పేస్ట్ ఏదైనా స్టాండర్డ్ బ్రాండ్స్ ఉన్నవి అవి వాడండి చాలు. యు డోంట్ గో ఫర్ ఎనీథింగ్ ఎల్స్. మీకు చార్కోల్ అవసరం లేదు, ఏ కలర్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ ఇనామిల్ దెబ్బతింటూ ఉంటే ఇంకా ఈ అడ్వాంటేజెస్తో మనకి పనేం లేదు. ఎందుకంటే ఎనామిల్ ఇస్ ఇట్ సెల్ఫ్ ద మెయిన్ లేయర్ ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్. సో దిస్ ఇస్ మై సజెషన్. ఆయుర్వేదిక్ టూత్పేస్ట్, హెర్బల్ టూత్పేస్ట్ అవి ఏమీ అవసరం లేదు. అండ్ ఎస్పెషలీ ఆరెంజ్ టు రెడ్ కలర్ టూత్పేస్ట్ వలన చాలా డిస్కలరేషన్ రావడం జరుగుతుంది. సో ప్లీజ్ చూస్ యువర్ టూత్పేస్ట్ వైజ్లీ. For more updates, follow us on Instagram, YouTube and Facebook.